ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబరు 12వ తారీఖు గురువారం. ఈరోజు నిఫ్టీ మనకి ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. ఇక ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. అండ్ విప్రో చాలా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక్క ఇన్ఫోసిస్ వీక్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా స్లైట్గా వీక్గా ఉంది. మినహాయిస్తే అన్ని కూడా బాగున్నాయి. ముఖ్యంగా విప్రో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐటీ ప్యాక్లో కొద్దిగా కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ ఏమో నెగిటివ్గా క్లోజ్ అయింది, విప్రో వచ్చేసరికి పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఈ యొక్క టీసీఎస్ రిజల్ట్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. టీసీఎస్ ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో ఆ రిజల్ట్స్ని బీట్ చేసింది. అండ్ టీసీఎస్ వాళ్ళు ఏంటంటే 13 క్వార్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం యూఎస్ డాలర్ రెవెన్యూ అనేది డిక్రీజ్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఇది ఒక మైనస్ పాయింట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే టీసీఎస్ బైబ్యాక్ అనేది ప్రకటించింది. దాని తర్వాత డివిడెండ్ అనుకుంటా 9 రూపాయల దాకా షేర్కి ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. సో ఇది ఐటీ ప్యాక్ నుంచి. ఇక నిన్నటి రోజున ఏ విధంగా ఇండిసెస్ క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తే పిఎస్సి బ్యాంక్ ఐటీ సెక్టార్లో కొంత ప్రెషర్ అనేది కనిపించింది. సో ఐ థింక్ టీసీఎస్ రిజల్ట్స్ ఇచ్చింది కానీ ఐటీ మొత్తాన్ని ఇంప్రెస్ అయితే చేయలేకపోయినట్టు అనిపిస్తుంది. ఇకపోతే మనం చూసుకున్నట్టయితే కమోడిటీస్ ప్రైసెస్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా, రియాలిటీ అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ దాకా అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక 85% దాకా స్టాక్స్ ఇండిసెస్ అన్ని కూడా చక్కగా రికవర్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫ్రాన్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ నెక్కి పాజిటివ్గా ఉంది. సౌత్ కొరియా, హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ రష్యా, యుఎస్ 500, యూరప్, లండన్, దాని తర్వాత జర్మనీ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 85% ఇండిసెస్ గ్లోబల్గా సెంటిమెంట్ అయితే స్లైట్ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున మనకి ఈ యొక్క పీపీఐ డేటా అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో 0.3% దానికంటే ఎక్కువ అనౌన్స్మెంట్ అనేది చేసింది కాబట్టి ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో యుఎస్ అయితే ప్రస్తుతం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, డౌ జోన్స్. ఇక ఈ రోజు విషయానికి వస్తే లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది 11:30కి మార్నింగ్ రావడం అనేది జరుగుతుంది. దాన్ని గమనించాలి మనం. సో 11:30 అప్పుడు మనకు కొద్దిగా మార్కెట్లో మూమెంట్ ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టు ఇక్కడ యుఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా మంత్ ఆన్ మంత్ ఇరాన్ ఇయర్ది అది రావడం అనేది జరుగుతుంది. సో అది గమనించండి. దాని తర్వాత యుఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఈరోజు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డేటా అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిఫ్టీలో ఏ విధంగా బిల్డప్ జరుగుతుందని చెప్పేసి. మనం చూస్తే ఇక్కడ చూడండి మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఆ టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేసింది. అంటే ప్రైస్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. బట్ ఇక్కడ ప్రైస్ పెరిగింది కదా నిన్న, ఇక్కడ చూడండి. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే డిక్లైన్ అయిందనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ యొక్క షార్ట్ కవరింగ్ మాత్రమే జరిగినట్టు చూపిస్తుంది. షార్ట్ కవరింగ్ జరిగింది అని చెప్పేసి. సో ఈ యొక్క నిన్న ఏదైతే జరిగిందో దాంట్లో పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పార్టిసిపేట్ చేయలేదని చెప్పేసి క్లారిటీగా మనకి కనిపిస్తుంది. సో స్లైట్గా ఏంటంటే దీంట్లో మనం గమనించాల్సింది అంత ఇంట్రెస్ట్గా లేరనమాట అప్ సైడ్ వెళుతుంటే. చూద్దాం. ఇకపోతే మనం చూస్తే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, డైలీ నిన్న ఏం జరిగింది అనేది మనం చూస్తే లాంగ్ బిల్డప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది 32% అనేది. షార్ట్ కవరింగ్ కూడా మనం చూస్తే 22% అనేది కనిపిస్తుంది. షార్ట్ బిల్డప్ 23% కనిపిస్తుంది. అండ్ లాంగ్ అన్వైండింగ్ 8.15% అనేది కనిపిస్తుంది. అంటే బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్కువగా లాంగ్ బిల్డప్ సైడ్ అంటే అప్ సైడ్ ఉండటానికే ట్రై చేస్తుంది మార్కెట్. ఓకేనా, 5 days తీసుకుంటే కూడా మనకి ప్రస్తుతం అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది ఓవరాల్గా. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే హీరో మోటార్ కార్ప్ చాలా చక్కగా పాజిటివ్గా ఉంది. విప్రో, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ మనం గ్రాసిమ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒక మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ 52 వీక్ హై, ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అండ్ చక్కగా బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. అండ్ నిన్న చూస్తే 3% అంటే ఇట్స్ గ్రేట్. ఎందుకంటే 1900 రూపాయలు దగ్గర 2000 రూపాయలు ఉన్న స్టాక్ అది. ఇక మనకి హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా టీసీఎస్, టాటా స్టీల్, అదాని ఇవన్నీ. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక 55 to 65% దాకా మనకి బుల్లిష్ గానే కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి
ఈ యొక్క ఏది స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్న చూసుకున్నట్టయితే ఈ స్టాక్స్ అన్ని కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేం. ప్రీవియస్ గా బ్యాన్ లిస్ట్లో ఉన్న డెల్టా కార్ప్ అండ్ ఎంసీఎక్స్ బయటకు రావడం అనేది జరిగింది. దీంట్లో మేబీ మనం ఈ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ రోజు ఇన్ఫోసిస్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది, హెచ్సిఎల్ టెక్ ఇస్తుంది, హెచ్డిఎఫ్సి ఎంసీసీ ఉంది. ఇవన్నీ కూడా హెవీ వెయిట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ రిజల్ట్స్ ని బట్టి కూడా మార్కెట్ అనేది వోలటైల్ గా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి చూస్తే హీరో మోటార్ కార్ప్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ అఫ్ కోర్స్ ఆల్రెడీ ర్యాలీ జరిగింది అండ్ విప్రో కూడా కనిపిస్తుంది. ఇది అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏదన్నా బుల్లిష్ సెటప్ ఉంటే కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క ఆప్షన్స్ డేటా అనేది మనం చూస్తే ఎఫ్ఐఐస్ అండ్ ప్రొపరైటర్ ఇద్దరు కూడా షార్ట్ బిల్డప్ అనేది చేశారు. క్లయింట్ అండ్ డిఐస్ ఇద్దరు కూడా లాంగ్ బిల్డప్ అనేది చేశారు. ఇక క్యాష్ మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఎఫ్ఐఎస్ 421 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐస్ మాత్రం స్ట్రాంగ్గా బై చేస్తున్నారు 1032. ఓవరాల్గా చూస్తే 610 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది బుల్లిష్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా టాప్ వాల్యూమ్ గెయినర్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లిస్ట్ నుంచి కూడా చూస్తే ఈ స్టాక్స్ అనేది కనిపిస్తున్నాయి. మీకు అవసరం అనుకుంటే కూడా ఒకసారి పాస్ చేసి ఈ స్టాక్ లిస్ట్ ఈ వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. ఇకపోతే నిఫ్టీ అనేది మనం చూస్తే మనకి 20,000 దగ్గర స్ట్రాంగ్ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ 19,900 950 ఈరోజు ఎక్స్పైరీ కదా, చాలా దగ్గరకు వచ్చారు. కాల్స్ కొద్దిగా ఈ ఎడదమని దగ్గర అబ్జర్వ్ చేస్తే కాల్స్ కొద్దిగా అగ్రెసివ్ గా ఉన్నారు అండ్ ఓటీఎం దూరంగా వెళ్ళి మాత్రం పుట్స్ కూడా చేశారు, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ముఖ్యంగా మనకి ఈ యొక్క 19,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా 19,900 దగ్గర 20,000 అనుకోవచ్చు, దాని దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూస్తే ఎక్కువ మంది పుట్స్ సెల్ చేశారు, అంటే బుల్లిష్ వ్యూలో ఉన్నారు. సో బ్యాంక్ మనం చూస్తే ఎక్స్పైర్ అయిపోయింది కదా 18th. చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మంది స్ట్రాడల్ ప్లే చేస్తున్నారు, సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 44,500 దగ్గర ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెల్ చేస్తున్నారు. 45,000 రౌండ్ నంబర్ రెసిస్టెన్స్, 44,000 రౌండ్ నంబర్ రెసిస్టెన్స్. దీంట్లో అయితే కొద్దిగా బేరిష్ వ్యూలోనే ఉన్నారు. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మంది కాల్స్ సెల్ చేస్తున్నారు. ఇక ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే దీంట్లో దూరంగా ఉన్న ఈ యొక్క పుట్స్ అయితే అగ్రెసివ్ గా సెల్ చేశారు, దగ్గరగా లేరు. అంటే 20,000 మనకున్న రెసిస్టెన్స్, 19,800 మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఇమీడియట్ గా. మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకి దీంట్లో బ్రాడర్ సెన్స్ లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది బేరిష్ వ్యూలోనే ఉన్నారు, కాల్స్ ఎక్కువ సెల్ చేశారు అండ్ దీంట్లో 9,200 రెసిస్టెన్స్, 9,100 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక బెంచ్ మార్క్ మనం చూస్తే ఇండియా విక్స్ అనేది ప్రస్తుతం కూల్ గా ఉంది, 2.53% నెగిటివ్ గా ఉంది, స్టేబుల్ గా ఉంది మార్కెట్. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రీసెంట్ గా చూస్తే ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్పేసి అనిపిస్తుంది ఈ లెవెల్ అనేది. ఓకే, మార్కెట్ ఏది డౌ జోన్స్ అనమాట, యూఎస్ కి సంబంధించిన మార్కెట్ మనం చూస్తే ఈ లెవెల్ దగ్గరకు వచ్చి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. వీక్నెస్ అయితే ఏం కనిపించట్లేదు. ఇంకా ఫిన్ నిఫ్టీలో మనం చూస్తే ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ మనకి, అండ్ 1 అవర్లో ఒకసారి చూద్దాం. ఒకవేళ మార్కెట్ అనేది బోటంకి వెళ్ళింది అనుకోండి, బోటంకి వెళ్తే ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ లెవెల్ ఇది 19,800. వీటి దగ్గర కానీ యాక్షన్ బట్టి మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ లెగ్ వచ్చింది కదా, కొద్దిగా ఒక్కొక్కసారి కరెక్షన్ తీసుకుంటుంది. ఓకే, కరెక్షన్ తీసుకొని మనకి అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ వచ్చేసరికి మనకి 20,000 రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 19,985. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఇదైతే మాత్రం ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సపోర్ట్ వచ్చేసరికి 19,878, 19,800 సపోర్ట్ లెవెల్స్. మంచి కన్సోలిడేషన్ అయితే జరుగుతుంది. సో చూద్దాం ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఎలా ఉందని చెప్పేసి. మిడ్ క్యాప్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్ గానే జరిగింది. స్టిల్ మనకి డౌన్ సైడ్ అయితే 2 లెవెల్స్ కనిపిస్తున్నాయి. 9,132, 9,100 సపోర్ట్ ఇది, 9,216, 9,200 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఒక లెగ్ ఆఫ్ మూవ్ వచ్చింది, కన్సోలిడేషన్ జరుగుతుంది. ఒకవేళ ఈ జోన్లో ఒకవేళ మార్కెట్ కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి ఈ జోన్లో ఏదన్నా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే కూడా మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడే కన్సోలిడేషన్ తీసుకుంది అనుకోండి, తీసుకొని డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే కూడా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ అనేది మనం టార్గెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డౌన్ సైడ్ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ ఇది 9,025. ఓకే, ఎందుకంటే ఇది బేస్ ఏరియా అనమాట, ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది కాబట్టి మీరు మార్క్ చేసుకోండి ఈ లెవెల్ అనేది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ చక్కగా కన్సోలిడేషన్ అక్కడక్కడే స్పెండ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్గా లేదనమాట ఏది సెల్లింగ్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ మంచి రికవరీ చేశారు, అక్కడే ఉన్నారు, 1 అవర్ హై లోనే రేంజ్లోనే ట్రేడ్ అవుతున్నారు. కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇది పోలు కైండ్ ఆఫ్ ఫ్లాగ్ కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ బ్రేక్అవుట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను, చూద్దాం. అయితే మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 19,900 అండ్ 19,839 ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 19,718, 19,700 మనకున్న సపోర్ట్ లెవెల్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే ఒక బేస్ అయితే క్రియేట్ అయింది. సో సేమ్ ఇక్కడ ఈ లెవెల్స్ అనేది మనకి ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ వచ్చేసరికి 45,000 దగ్గర ఉన్నారు, ఎక్స్పైరీ దూరంగా ఉంది కాబట్టి 44,754 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 44,330, 44,142 మనకున్న సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ కూడా కన్సోలిడేషన్ ఎక్కువగా జరుగుతుంది, ఓకే గమనించండి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేద్దాం. గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో సో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా ఏంటంటే వీళ్ళు ట్రెండ్ లైన్ పైన క్లోజ్ చేశారు కాబట్టి ఈ ట్రెండ్ లైన్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇక మార్కెట్ యాక్షన్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది బ్రాడర్గా. అండ్ ముఖ్యంగా చూస్తే మనకి ఇక్కడ ఒక లెవెల్ కనిపిస్తుంది చూడండి, 19,950. ఇక్కడ ఇమీడియట్గా మనకున్న హడల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ప్రాబబ్లీ 15 మినిట్స్లో ఒకసారి రేంజ్ అనేది మార్క్ చేసుకుందాం. అండ్ దూరంగా ఉందా, ఇది ప్రీవియస్గా మనకున్న రెసిస్టెన్స్ అనమాట, ఇది సపోర్టు. సో ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకైతే. ఇక్కడ చూడండి ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను నేను. ఒకసారి రిట్రేస్ అయినా సరే మనం చూస్తే ఈ లెవెల్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే కైండ్ ఆఫ్ లాంగ్ కన్సోలిడేషన్, ఇది హైయర్ హై. ఓకే సో ప్రాబబ్లీ ఒకవేళ రిట్రేస్ తీసుకున్నా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది. డయాగ్నల్గా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఒక పాజిటివ్ మొమెంటంతో అయితే ఉన్నారు ఓవరాల్గా బ్రాడర్ సెన్స్లో. చూడండి మనకున్న డబ్ల్యూ ప్యాటర్న్, బిగ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది ఏది గిఫ్ట్ నిఫ్టీలో. బట్ అగైన్ ఏంటంటే మార్కెట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది, గమనించాలి ఇక్కడ. ఓకే సో కన్సోలిడేషన్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనేది మనకేంటంటే పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే పర్టికులర్గా ఈ యొక్క లెవెల్ 883, 800 క్రాస్ చేశారు సక్సెస్ఫుల్గా. సో ఇది పాజిటివ్ టెరిటోరీలోనే ఉంది. అండ్ చూస్తే ఈరోజు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. మనకేమైంది, నిన్న హై క్రియేట్ చేశాడు కదా, ఈరోజు కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినట్టుంది, కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనకి గిఫ్ట్ నిఫ్టీ 5 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టే 5 పాయింట్లు అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో 19,849 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసరికి 19,811 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మన దగ్గర ఏంటంటే ఒక 30 పాయింట్స్, 30-35 పాయింట్స్ దాకా మనకేంటంటే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఏంటంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయినా సరే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే అండ్ మనం టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ నిఫ్టీ బ్యాంక్ అనేది న్యూట్రల్ సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.